అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 18 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా రోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దీపం చిన్నదే అయినా చీకటిని పారదోలుతుంది. భక్తి చిన్నదే అయినా కష్టాలను తగ్గిస్తుంది. నమ్మకం నీలో వెలిగితే దేవుని కృప నీ వెంట నడుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి 18, 2026 వారం బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:44, సూర్యాస్త సమయం 6:15, చంద్రోదయం 7:09, చంద్రాస్త సమయం 7:10. ఈ రోజున తిథి పాడ్యమి. ఫిబ్రవరి 17 సాయంత్రం 5:34 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 18 సాయంత్రం 4:57 వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము శతభిష. ఫిబ్రవరి 17 రాత్రి 9:16 నుంచి ఫిబ్రవరి 18 రాత్రి 9:16 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. యోగము శివ. ఫిబ్రవరి 18 రాత్రి 12:28 నుంచి ఫిబ్రవరి 18 రాత్రి 10:44 వరకు. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భవ. ఫిబ్రవరి 18 సాయంత్రం 4:58 వరకు. తదుపరి బాలవ. ఫిబ్రవరి 19 ఉదయం 4:31 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 3:33 నుంచి ఉదయం 5:07 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. గుళిక కాలము ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:08 నుంచి 5:56 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:21 నుంచి మధ్యాహ్నం 2:57 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:13 నుంచి 6:38 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము లక్ష శ్లోకాలు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శకుంతలాదేవి ఎవరి కుమార్తె? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చంద్రోదయము. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లను ఉయ్యల్లో వేయడానికి, బారసాలకు, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారడానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, వ్యాపార పనులకు, పెండ్లి చూపు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, వివాహానికి, గృహప్రవేశంకు, వాస్తు హోమాదులకు, ప్రయాణాలు లాంటి పనులు చేసుకోవడానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 18 రాత్రి 9:16 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 18 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.